సో లిటరలీ మిమ్మల్ని చూస్తే ఏ అబ్బాయికైనా ప్రపోజ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్ ఉమెన్ మీరు, చూడ్డానికి జూనియర్ అనుష్క అని చెప్పేసి అన్నట్టు అది నిజమే అనమాట. సో బాగా ప్రపోజల్ వచ్చి ఉంటాయి? చాలా వచ్చినాయి. నా ఫొటోస్ చూసి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కళ్ళతో చంపేస్తాను అనుకోండి నాకు తెలిసి. అలానేం కాదు, ఇన్స్టాలో అయినా సరే ఫేస్బుక్లో అయినా చాలా ప్రపోజల్ వచ్చినాయి, బయట కూడా చాలా ప్రపోజల్ వచ్చినాయి. కానీ నేను దేనికి యాక్సెప్ట్ చేయలేదు. ఏంటంటే ఫస్ట్ మన కెరియర్ అంతే. యాక్సెప్ట్ చేసినా అది రియలా కాదా, అది నిజమా అబద్ధం అనేది కూడా తెలియదు కదా. అంటే పైకి కొంతమంది, నేను మా ట్రాన్స్లో కూడా నేను కమ్యూనిటీలో ఉండేటప్పుడు కూడా నేను చూశాను, అమౌంట్ కోసం వాడుకొని వదిలేసే వాళ్ళే ఆ టైప్లో. అంటే నేను ఈ ఫేస్బుక్లో కానీ ఇందులో కానీ నేను ట్రాన్స్ అని తెలియదు కాబట్టి చెప్తున్నా. ట్రాన్స్ అని తెలిస్తే అలా చేస్తారేమో అని ఉద్దేశంతో చెప్తే గనక. ఉమెన్ కదా, మరి ఏమన్నా రియల్గానే లవ్ చేస్తున్నారు, ఫేక్ లవ్ అనేది మాకు తెలియదు. అందుకే నేను ప్రపోజ్గా యాక్సెప్ట్ చేయలేదు. నేను చేస్తాను ఇందాక ఒక అబ్బాయి అని చెప్పాను కదా, ఆ అబ్బాయితో క్లోజ్గా తిరిగాను అంతే. అంతేనా? మీకు నచ్చిన అబ్బాయి కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అంటే బాగా ఈ అబ్బాయిని హీఈస్ మై డ్రీమ్ అబ్బాయి, మంచిగా ఉన్నాడు, పెళ్లి చేసుకుంటే ఇలాంటి అబ్బాయిని పెళ్లి. స్టార్టింగ్లో నాకు ఒక లవ్ అఫేర్ ఉంది. మీకా? ఏంటది? ఉమెన్ అన్నట్టేనా? ట్రాన్స్ ఉమెన్ అంటే ఓకే. ఏంటి అసలు అది? ఏం లేదు, నేను ఫస్ట్లో అది బెగ్గింగ్ అనేవారు కదా వాళ్ళు, మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు. అప్పుడు బెగ్గింగ్ చేసేదాన్ని. చేస్తుంటేనే నాకు పరిచయం అయ్యారు, మాట్లాడాను. తను కూడా ఫస్ట్ ఏదో బాగానే మాట్లాడేవాడు. నెంబర్ వచ్చింది, మాట్లాడుకున్నాం, చేసాం. ఛానల్ 3 years వరకు బాగానే ఉంది రిలేషన్లో. నేను ఎప్పుడైతే ఫోన్ పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకున్న రిలేషన్ ఉన్నారా? లేదు, పెళ్లి చేసుకోకుండానే లివింగ్ టుగెదర్. అంటే ఇంటి వరకే ఏం కాదు, తన ఫ్యామిలీ తెలుసు నాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, చేసేదాన్ని. ఓకే, అంతా ఓకే. మళ్ళీ ఎందుకు అంటే నేనే ఆలోచించాను, ఎందుకంటే తను కూడా మ్యారేజ్ చేసుకోవాలి కదా మనతో. అంటే ఎంతకాలం తన ఫ్యామిలీ గురించి చేసుకోవాలనిపించుకోలేదా? మిమ్మల్ని చేసుకుందాం అనిపించిందా తనకి? నన్ను చేసుకోవాలనే ఉంది, మరి ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. కానీ నేనే అవాయిడ్ చేస్తున్నా, ఎందుకంటే తనకు ఫ్యామిలీ అంటూ ఉండాలి. తర్వాత మ్యారేజ్ అయినా పిల్లలు ఇవి అనేది ఉండాలి. తను మీకు చేసుకుంటే ఏం కాదు కదా, బాగానే ఉంటుంది చేసుకుంటే. షోయింగ్కే ఉంటుంది అది, ఒక పెళ్లి చేసుకున్నామని. పిల్లలు అట్ట అనేది ఏముండదు కదా. పిల్లలంటే మీకు పుడుతున్న పిల్లల బయట ఓల్డ్ ఏజ్ అలా ఉండొచ్చు, అలా కూడా ఓకే అన్నాడు. మరి బయట పిల్లలు తీసుకుని పెంచుకోవచ్చు, ఏమైంది మన ఫ్యామిలీ కింద ఉండొచ్చు అని కూడా అన్నాడు. కానీ నాకు ఎందుకు నచ్చలేదు. తను కూడా బాగుండాలి కదా మనతోనే ఎంతసేపు, ఎందుకు బాధ పెట్టడం అనేసి దాన్ని వేర్ చేసేసి నేను ఫోన్ కట్టని స్విచ్ ఆఫ్ చేసి సిమ్ కట్టని. ఆ టైంలో నేను అట్టు పారిపోయాను చెప్పాను కదా ఫోన్ అని. ఇంకా అటు నుంచి అట్టే వెళ్ళిపోయాను. బట్ చేసుకొని ఉండాల్సిందే. ఎందుకులేండి. అంటే ఇప్పుడు మీకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదా? ఉంది, ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు, అందరూ చేసుకుంటున్నాను, నేను చేసుకోకూడదు. అలా అని కాకపోయినా నా ఫీలింగ్స్ బట్టి అయినా నేను చేసుకోవాలి. మంచి వ్యక్తి దొరికితే చేసుకుందాం చూస్తున్నా, మీరైతే దేవుడా. ఓకే ఓకే సరే, ఇది తిట్టద్దు, నన్ను కొట్టద్దు కూడా. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, అంత బోల్డ్గా ఉంటుంది. బట్ ఏమో నేనైతే ఇప్పుడు పరిచయం అయిన దాంట్లో చనువు ఉంది కాబట్టి అడుగుతాను, చనువు ఎప్పుడు అడిగేటం కాదు. ఆర్ యూ వర్జిన్? వర్జిన్ అని నేను చెప్పలేను, ఎందుకంటే మీకు ఒకటి చెప్పాను కదా, అలాంటి చాలా ఫేస్ చేశాను. మీరు వర్జిన్ కాదు, మీ మనసు వర్జిన్. నా మనసు వెన్నండి. వర్జిన్ అని నేను చెప్పలేను, ఎందుకంటే నేను అంత పచ్చిగా చెప్పాలంటే చెప్పలేను. ఎప్పుడైతే రాజమండ్రి వచ్చానో అక్కడే కొన్ని స్టార్ట్ అయ్యాయి అంతే. అంటే పరిస్థితి అట్లాంటిది, తప్పదు. మా వాళ్ళు, మా కమ్యూనిటీ ఉంటుంది కదా, వాళ్ళ ఫోర్స్. ఓకే ఓకే ఫైన్, అది నేను చెప్పలేదు కూడా. ఫైన్ ఫైన్, నేను పర్లేదు. సో
మీరు చీట్ చేసిన వాళ్ళు ఉంటారు, అంటే మీరు చీట్ చేయరు 90% వరకు, ఎందుకంటే మేమంటే మాకు చాలా ఎక్స్పెక్ట్. మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఉంటారు. సో ఏ సందర్భము ఎవరు చీట్ చేస్తారు, ఎప్పుడు చీట్ చేస్తారు? నన్ను అంటే ఈ ఆఫర్స్ విధంగా అంటారా, వేరే ఎన్ని ఇష్యూస్? అంటే ఇప్పుడు ఆఫర్స్ అంటే మీకు ఖచ్చితంగా మూవీ ఇస్తా అని చెప్పేసి అని ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా ఏదైనా సంథింగ్ ఉండొచ్చు. అసలు ఏంటి, అసలు ఎక్కడ చీట్ చేస్తారు, ఎవరు చీట్ చేస్తారు? ఓకే, నాకు ఆఫర్స్ ఇస్తానని నన్ను చీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మూవీ ఆఫర్స్ ఇస్తాను. యాక్చువల్లీ నేను ఒకటి కొనుక్కుందాం అనేసి నేను ఒకళ్ళు అమౌంట్ అడిగాను. ఏం కొనుక్కుందాం అంటే ఒక ల్యాండ్. నాకు అప్పుడు కొంచెం సాయం చేస్తారేమో అని నేను అడిగితే అప్పుడు కూడా ఏమని అడిగారంటే వాళ్ళకి ఇదని తెలుసు, ట్రాన్స్ ఉమెన్ అని తెలిసి కూడా నా దగ్గర ఇది చీటింగ్ అంటే అదే కదా. తర్వాత ఇవ్వలేదు కూడా నాకు అమౌంట్ ఏదైతే. మీరు వెళ్ళారా? అంటే నేను వెళ్ళాను. ఏం చేస్తాను, తప్పని పరిస్థితి, అవసరం, ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. సరే మనం తెలిసిన దాంట్లో చేద్దామని, తప్పేమంది మనం అనేసి. అంటే నేను ఎలాగో నా జీవితం ఎలాగో స్పాయిల్ ఇంకా చాలా మట్టికి. వెనకట్లోనే బాగుంటాయి చాలా అనుకుని నేను వెళ్ళాను ఆ ఉద్దేశంతో. అక్కడ చీట్ అయిపోయాను బాగా. ఏంటంటే నాకు ఇస్తానని ఇవ్వలేదు తర్వాత కూడా. చాలా మంది చీటర్స్ ఉన్నారండి దేశంలో. చాలా మంది ఉన్నారా? చాలా మంది. ఎవరు చీటర్స్ అండి చెప్పండి, పర్లేదు. ఈ రోజుల్లో స్వార్థం అనేది ఒకటే ఉందండి, అదొకటే మిగిలింది అంతే. మిమ్మల్ని బాగా చీట్ చేశారనమాట. అయ్యో సరే, మీ గోల్ ఏంటి అసలు? యాక్చువల్గా పెద్ద గోల్ ఏంటంటే నేను ఒక ఉన్నత స్థితికి రీచ్ అవ్వాలి. ఉన్నత స్థితికి అంటే ఉన్నత స్థితి అది ఒక యాక్టింగ్లోనే కావచ్చు, ఒక జాబ్ పర్పస్లోనే కావచ్చు, నాకు ఏదైనా ఇంట్రెస్టెడ్. ఒకవేళ యాక్టింగ్లో వస్తే ఎలాంటి సినిమాలు వస్తే బెటరు? అండ్ మీరు అచ్చం లిటరల్లీ అంటే నేను 10 సార్లు అంటున్నా, అమ్మాయిలాగానే ఉన్నారు కాబట్టి ట్రెడిషనల్ మంచి లుక్ వస్తుంది, తీసుకుంటారు కూడా. ఓకే, ఒకవేళ వస్తే ఏ హీరోతో చేద్దామని మీ ఆలోచన? ఒకప్పుడు అంటే ప్రభాస్ గారు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు. ఓహో, ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ అంటే ఒక అభిమానం. ఇప్పుడు నాని గారు హీరో కింద ఉంటారు కదా, అతని పక్కన చేసిన చాలా అనిపిస్తుంది. సో మీ గోల్ ఒకటి చెప్పేశారు, మంచి మూవీస్ వెళ్ళాలి. సో ఎలా ఉండబోతుంది లైఫ్ నెక్స్ట్? మీరు అనుకుంటే ఒకవేళ డిజైన్ చేసుకుంటే ఎలా డిజైన్ చేసుకుంటారు లైఫా? లైఫ్ రాబోయేది ఎట్లా అనేది మన చేతులు అయితే ఏమీ లేదు, కానీ అనుకున్నట్టయితే అవ్వదేమో అనిపిస్తుంది అంతే. అసలు ఏమనుకున్నారా? ఫ్యాంటసీ అయిపోయింది. ఏమనుకోవడం ఏముంది, మంచి ఉన్నత స్థితికి వచ్చి చెల్లికి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మంచి మ్యారేజ్ చేసుకుని మంచి అబ్బాయిని సెటిల్ అట్లా వెళ్ళిపోతే సరిపోతుంది. ఒక ఫ్యామిలీ లాగా. సో మీరు ఇప్పటి వరకు పెద్ద ఏమొద్దు, అంతకుమించి పెద్ద ఏమొద్దు. అంతకుమించి పెద్ద లైఫ్ కూడా ఆశించలేదు అట్లా వద్దు. ఓకే, ఎంత డబ్బులు లేని అబ్బాయినా ఓకేనా? ఓకే, ఏ అమౌంటే ఉండాలి ఏంటండి, బోల్డ్ మార్గాలు బ్రతకడం. ఓకే, మంచి మనసు. ఇది ఒక సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా డబ్బుల విషయంలో. మీరు ఎందుకు మ్యాక్సిమం ట్రాన్స్జెండర్స్ అందరూ 2 waysలో ఎంచుకుంటారు కదా, మీరు అలా ఎందుకు వెళ్ళాలనుకోలేదు? ఎలా? ఓకే, అర్థమైంది. అలా నాకు ఇష్టం లేదు, కానీ కష్టంగా చేశాను, వెళ్ళలేదు అంటున్నా. అప్పట్లో వెళ్ళాను, కష్టంగానే వెళ్ళాను. తర్వాత ఇంకా నాకు నచ్చక ఇలా వచ్చేస్తాను. ఇంకా ఆధారణ ఏముందండి అలా ఎంచుకోకపోతే? ఒక ఫిమేల్కి ఉంది ఏదైనా జాబ్ పర్పస్, ఒక అబ్బాయికి ఉంది ఎలా అయినా సంపాదించి బ్రతకగలడు. ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్కి ఏముంది, ఎలా బతకగలడు? ఇంకేం చేయాలండి, తప్పదు. గవర్నమెంట్ కల్పించింది అయితే ఏం లేదు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడిప్పుడు తమన్నా గారు కానీ చంద్రముఖి గారు కానీ వీళ్ళందరూ పోటీ చేయబట్టి ఏమన్నా వస్తున్నాయి అనుకోవచ్చు. కానీ ఫస్ట్ నుంచి ఏమున్నాయి, ఇంకా చేయాల్సిన ఇంకా అవే, అలాగే బతకడం చేయడం. అందులోనే ఎన్నో ఉంటాయండి కష్టాలు. అంటే ఇప్పుడు ఉంటారు కదా బయట బ్యాడ్గా బిహేవ్ చేసేవాళ్ళు, ఇట్లా చాలా నరకం అది. అనుభవిస్తేనే తెలియదు అది. సో ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీకి రావాలి అండ్ అవన్నీ చేయాలంటే?
అర్థం అవ్వలేదు. ఇన్స్పిరేషన్ వీళ్ళని చూసి నేను వచ్చాను అట్లా ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ నాకు తమన్నా సింహాద్రి గారిని చూసి బిగ్ బాస్లో ఇన్స్పిరేషన్ అని అనిపించింది. కానీ తర్వాత ఓకే ఇంకా ఆవిడే ఆదర్శం. తమన్నా సింహాద్రి గారు మీకు ఆదర్శం. ఆవిడే ఓకే. అండ్ ఇప్పటివరకు ఆడియన్స్ అందరు కూడా అంటే ప్రజలందరూ కూడా మీ ఫ్యాన్స్కి మీరు అందరు కూడా టిక్టాక్ బాగా చేస్తుంటారంట, అన్నీ బాగా చేస్తుంటారంట. సో ఫీమేల్ నుంచి అంటే ఫీమేల్గానే అందరికీ తెలుసు, ఒక ట్రాన్స్ ఉమెన్గా రావాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? అంటే ఫీమేల్గానే రావచ్చు, అంటే అబద్ధం చెప్పే రావచ్చు, బట్ ఎందుకు అంత నిజాయితీగా ఉండాలనిపించింది? నిజాయితీ అంటే ఏం లేదండి, ఒక ఉమెన్ బాధపడేది నాకు అర్థమైంది. వాళ్ళ బాధ ఎటువంటిది అనేది నేను ఒక ఉమెన్గా సాక్రిఫైస్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది. ఒక సినిమా ఇండస్ట్రీలోనే కానీ దేనికైనా మనం ఒక స్క్రీన్ మీద కనబడాలని అనుకుంటే అక్కడ ఎదురయ్యే కష్టాలు కానీ ఏయన్నా సరే ఒక ఉమెన్స్ ఇంత కష్టాలు పడుతున్నారా అన్న ఉద్దేశం అనిపించింది. అంటే నేను ఒక ట్రాన్స్ కాబట్టి అలా ఆలోచించాను. ట్రాన్స్కి కూడా అట్లనే అనేసి అన్న ఫీలింగ్ ఏం లేదు, అలా కూడా ఉండొచ్చు. సో మీరు ఒకవేళ మూవీ ఇండస్ట్రీకి అంటే ఆడిషన్స్కి వెళ్తున్నారు, కమిట్మెంట్స్ ఇప్పటిదాకా అన్నీ జరిగాయి కదా, ఒకవేళ ఇప్పుడు అడిగితే మీరు ఏమంటారు? సేమ్ అలానే రావడం జరుగుతుందా లేకపోతే ఏమనడం జరుగుతుంది? ఇప్పుడు కమిట్మెంట్స్ అనేది ఎందుకండి, అవన్నీ తీసేస్తే బెటర్. అవునా? అంటే కమిట్మెంట్ అనేది ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉండాలి అని అడుగుతున్నా. అంటే వాళ్ళ కోరిక నెరవేరిస్తే కనుక ఇస్తారు ఆఫరు, లేదంటే ఇవ్వరా? ఒక అమ్మాయికైనా ఒక ట్రాన్స్ ఉమెన్కైనా చెప్తున్నా, ఎందుకలా ఎదురు తిరగలేరా? ఎదురు తిరిగితే ఎక్కడైతే మొత్తం ఆగిపోతాయని భయపడి వచ్చిన వాళ్ళు రాలేని వాళ్ళు కూడా ఉన్నారు. అది వచ్చి కూడా పోతాయేమో అన్న ఉద్దేశంతో. మిమ్మల్ని అడుగుతున్నా, ఒక వచ్చి వెళ్ళరు? లేదండి, అస్సలు లేదు. ఓకే, అలా అయితేనే తీసుకుంటారనుకుంటే నాకు స్టార్టింగ్లోనే చేసేవాళ్ళు కదా. వద్దు. ఎస్, ఒక మంచి అమ్మాయిలాగా ఒక అందంగా ఒకప్పుడు సావిత్రి గారు ఎలా అనుకున్నారు ఫ్యామిలీ కింద, ఒకప్పుడు సినిమాలో అదే నాకు ఎలా తెలుసు అంటే మహానటి సినిమా చూస్తున్నప్పుడు తెలుసు ఫ్యామిలీ కింద ఎలా నడుచుకుపోవాలో అలాగే బెస్ట్ అన్నాడు. ఉన్నంతలో ఏదో ఒకటి చేసుకోవడం, బతకడం, ఎదగడం, అంతే, అట్లాగే వెళ్ళిపోవాలి.